నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన వ్యక్తి 5 ఏళ్లుగా బయట తిరుగుతున్నాడు, సీఎంగా కొనసాగుతున్నారు అన్నట్టుగా మాట్లాడారు. అసలు దీని గురించి మీరేం చెప్తారు? ఆయన మర్చిపోయినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు. 5 ఏళ్ళుగా కాదు 10 ఏళ్ళుగా అని చాలామంది చాలాసార్లు విమర్శించారు. ఎందుకంటే దీనికన్నా మంచి విమర్శ ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడినప్పుడు చూశాను. ఇప్పుడు కాదండి, లాంగ్ బ్యాక్. ఎట్లా అంటే అదే చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వక ముందు కూడా, అంటే 3 రాజధానుల అంశం అయినప్పుడు ఇది ఒక టాపిక్ వచ్చింది. ఇప్పుడు 3 రాజధానుల అంశం ఎట్లా, ఒకటి జ్యుడిషియరీ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఇంకోటి లెజిస్లేటివ్ క్యాపిటల్. అంటే పరిపాలనా వ్యవస్థ, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎక్కడ ఉన్నాయి వైజాగ్లో, జ్యుడిషియరీ క్యాపిటల్ మన కర్నూలులో, అడ్మినిస్ట్రేటివ్ అనేది విజయవాడ అని 3 రాజధానులు అన్నట్టుగా అన్నారు. సో అమరావతి ప్రస్తావన ఎక్కడ లేదు. అయితే బట్ మెయిన్ క్యాపిటల్ వైజాగే అన్నట్టుగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఏం చేయలేదు. 2019లో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 19 దసరా తర్వాత వైజాగ్ వెళ్ళిపోతా ఉన్నారు. 20 అన్నారు, 21 అన్నారు, 22 అన్నారు, 23 దసరా కూడా అన్నారు, మన 23 డిసెంబర్ కూడా అన్నారు, 24 సంక్రాంతి కూడా అన్నారు. ఏం అవలేదు, అంటే జస్ట్ ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికని. అయితే అప్పుడే ఒక మంచి విశ్లేషకులు ఒక మాట అన్నారు. అసలు ఏ కోర్టులు అయితే ఈయనకి శిక్ష విధిస్తున్నాయో, ఏ కోర్టు ద్వారా అయితే ఈయన అపీల్ చేసుకుని బెయిల్ తెప్పించుకుంటున్నారో, అదే కోర్టు ఎక్కడుండాలో శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు ఈయన. నిజంగా మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదా అన్నట్టుగా. అంతే కదా. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు పెట్టాలని డిసైడ్ చేశారు. మరి హైకోర్టు అంటే న్యాయ వ్యవస్థ కదా, రాష్ట్రానంతటికీ న్యాయ పెద్ద అక్కడే కదా ఉండేది. సో అది ఎక్కడున్నా డిసైడ్ చేసింది ఎవరు? బెయిల్ మీద ఉన్న వ్యక్తిగా. అప్పటికే 5 ఏళ్ళు. సో ఈ 5 ఏళ్ళు కలిపితే 10 ఏళ్ళు కదా. సో అది పవన్ కళ్యాణ్ గారు ఫ్లోలో 5 ఏళ్ళు కానీ అని ఉండొచ్చు, నేనంటే 10 ఏళ్ళు అనుకుంటున్నాను. చాలామంది చాలా సందర్భాల్లో విశ్లేషించారు కూడా. అది ఏంటంటే రకరకాలుగా విమర్శలు అన్నీ అవుతున్నాయి. కేవలం సంక్షేమ పథకాల వరకు పెట్టేశారు తప్ప ఇంకేమీ చేయలేదు అనేది వీళ్ళ యొక్క విమర్శ, ప్రతిపక్షాలు కూటమి యొక్క విమర్శ. ఇప్పుడు ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఆయన పరిపాలన గురించి విమర్శించవచ్చు, లేదా ఆయన చేసే అవినీతి గురించి విమర్శించవచ్చు, లేదా ఆయన చేసే అవకతవకల గురించి, లేదా ఒక మంత్రికి ఇస్తామని ఇంకో మంత్రికి ఇవ్వడం, లేదంటే ఇక్కడ ఓపెన్ చేస్తామని చేయకపోవడం, మద్యపాన్ని నిషేధిస్తామన్నారు నిషేధించలేదు, పోలవరం 70% అయిపోయిన పోలవరం కడతామన్నారు కట్టలేదు, 3 రాజధానులు అన్నారు 3 రాజధానులు కనీసం ఏవైనా ఎక్కడైనా ఓపెన్ చేసినట్టు ఏమైనా దాఖలాలు ఉన్నాయి అవి లేదు, ఇన్ని జాబ్ మేళ ఇన్ని జాబులు ఇస్తాయన్నారు, అది ఎట్లా విమర్శించవచ్చు, తప్పులేదు. కానీ భార్యలు, సోదరులు, సోదరీమణులు వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది టాపిక్. అది కరెక్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఓకే. అంతేగాని మీరు మీ ఫ్యామిలీలుగా మీరు మీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మీ లవ్ మ్యారేజ్లో ఎన్ని అవతాకులు జరిగాయో తెలుసు నాకు, అవన్నీ వేస్ట్ కదా. మీరు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి లైన్ వేశారు, అట్లాగే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు జనసేన అని రాగానే ఫస్ట్ ఏం చెప్పారు, మాది ప్రశ్నించే పార్టీ అనే క్యాప్షన్ పెట్టుకున్నారు. దానికి అనుగుణంగా ఈవెన్ చంద్రబాబు గారిని కూడా ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు కూడా అప్పుడు కూడా కొంతమంది టీడీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కూడా జరిగింది. ఆ అంశాన్నే కదా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబు గారిని ములాఖత్ అయి బయటకు వచ్చిన తర్వాత ఒక సందర్భంలో అదే చెప్పారు. ఏమని, నాకు ఆయనకి పరిపాలన పరంగా కొన్ని రకాల పథకాల పరంగా అభిప్రాయ భేదాలు ఉన్నాయి తప్ప వ్యక్తిగతంగా ఎటువంటి దూషణలు భాషణలు లేవు. ఆయన ఎప్పుడు నేను తిట్టుకోవడం కొట్టుకోవడం జరగలేదు. ఒక పరిపాలన పరంగా కొన్ని పథకాలకు సంబంధించి భేదాభిప్రాయాలు వచ్చాయి అని ఓపెన్గా ఆ రోజు చెప్పాడు ఆయన. అంతే, అలాగే ఉండాలి. అది రాజకీయం. మరీ పర్సనల్గా వెళ్ళిపోయి ఇప్పుడు భువనేశ్వర్ గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానించారనేది చాలా వార్తల్లో చూసాం, చాలా ఛానల్స్లో కోడై కూసింది. అది చంద్రబాబు గారి గంభీరంగా ఉండే వ్యక్తి కూడా కళ్ళనీరు పెట్టుకున్నారు. అది చాలామందికి నచ్చలేదు కూడా. ఎందుకు నచ్చలేదంటే ఎప్పుడు ముభావంగా, అంటే అలాగనే పూర్తి నవ్వు ఉండదు, పూర్తి సీరియస్ ఉండదు, ముభావంగా ఉంటూ దేనికన్నా మరీ ఎక్కువైతే చిన్న స్మైల్ ఇచ్చే ఉన్న అంత గంభీరంగా ఉండే వ్యక్తి అలాగే ఏడవడం నచ్చలేదని స్వయంగా రామ్ గోపాల్ వర్మ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరైనా సరే అదేదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు, జల్సా సినిమాలో అనుకుంటా త్రివిక్రంగా డైలాగ్ ఉంటుంది, మనకేదైనా జరిగితే అది కష్టం, మన వాళ్ళకి ఏదైనా జరిగితే అది నరకం. ఎవరైనా అంతే కదా, హ్యూమన్ బీయింగ్స్. మన ఏదైనా జరిగితే మనం తట్టుకోగలుగుతాం, మన వాళ్ళకి జరిగితే అది నరకంగా ఉంటుంది. అలాగా ఆయన ఎందుకో మరి
ఆమెను ఎప్పుడు తెర మీద తీసుకురాలేదు, ఎప్పుడు ఆవిడ కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఒక్కసారి అనేసరికి తట్టుకోలేక ఏడ్చేశారేమో మేబీ. సో ఇలాంటి విమర్శలు చేయకుండా ఆయన ఇట్లా బెయిల్ మీద ఉన్న వ్యక్తి మనల్ని శాసిస్తున్నారు, ఇట్లాంటి అవినీతి పరుడు మనకి పరిపాలిస్తున్నాడు, ఎట్లాగా ఉండొచ్చు. అది ఆహ్లాదకరంగా హెల్దీగా ఉంది కదా విమర్శ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఏముందా నీకేం తెలుసు, మొన్న వరకు సినిమాలో చేసుకున్నావు, నీకు సాధక బాధలు ఏం తెలుసు అంటే అయిపోయాయి. నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, పర్సనల్ నీకెందుకు? లేదా మీరు సినిమాల్లో చేసినంత ఈజీ కాదు రాజకీయం అంటే, సినిమాల్లో 100 మందిని కొట్టినట్టు ఇక్కడ కార్యకర్తలను కొట్టేస్తామంటే అవ్వదు. ఇలాంటి విమర్శలు చేయండి. మద్యపానం నిషేధిస్తామన్నారు, ఇప్పుడు సొంత బ్రాండ్ల మీద స్పెషల్ స్టేటస్ అనే కొత్త బ్రాండ్ క్రియేట్ చేసి దాన్నే స్పెషల్ స్టేటస్గా చెప్తున్నారు. మీరు ఇలాగ పేదవాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఒకసారి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇప్పుడు 4వ పిల్లం కోసం చూస్తున్నాడు, వీడితో మనకు మాటలేంటి? అన్నిటికీ ఇదేనా? అన్నిటికీ పోనీ ఇప్పుడు ఆయన దగ్గర అమౌంట్ తీసుకొని దత్తపుత్రుడిలాగా అన్నారు, అది పర్వాలేదు. సరే, ఆయనకి లొంగిపోయాడు లేదా ఆయన అమ్ముడుపోయాడు, ఇట్లాంటివి ఓకే. పర్సనల్గా వెళ్ళకూడదు అంటే అవి కూడా ఒక విధంగా కరెక్ట్ కాదు. కాకపోతే కొంత అలవాటు అయిపోయింది. సినిమాల్లో కూడా ఒకప్పుడు థూ నీ డాష్ అని అంటే అది ఒకప్పుడు సెన్సార్, ఇప్పుడు అది సర్వసాధారణ సినిమాల్లో వచ్చేస్తుంది, థూ అని వస్తుంది. అవునా? బొక్క అనే పదం కూడా ఒకప్పుడు సెన్సార్, ఇప్పుడు అదేమైంది? సర్వసాధారణం అయిపోయింది. అలాగా కొన్ని రోజులకి ఈ తిట్లు కూడా సర్వసాధారణంగా అయిపోతాయేమో. అంటే విమర్శ అనేది ఎప్పుడు కూడా ఇలాగ ఉండాలి తప్ప అంటే మరీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి విమర్శించకూడదు. సో అదే విమర్శించాడు ఆయన. 5 ఏళ్ళుగా అన్నాడు, కానీ యాక్చువల్గా 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇప్పుడు దానికి మళ్ళీ దీని గురించి మాట్లాడడం ఏంటి? చంద్రబాబు గారు 53 రోజులు ఉన్నారంటే కారణం ఏంటి? ఏ ప్రూఫ్ చేయలేకపోయారు. కాకపోతే ఆయన ఎంతవరకు అరెస్ట్ అవ్వలేదు. ఈయన ఎప్పుడు 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో నా మీద ఒక మచ్చ కూడా లేదని చెప్పేవాడు కదా ఈయన చంద్రబాబు నాయుడు. అరే ప్రతిసారి ఇదే డైలాగ్ కొడుతున్నాడు. వీళ్ళ మీద 100 కేసులు ఉన్నాయి, ఆయన మీద ఏం లేవు కదా. ఇప్పుడు అన్నున్నా కూడా ఒక్కడు కూడా ప్రూవ్ చేయలేకపోయారు. చంద్రబాబు మీద కూడా చాలా వేశారు, కానీ ఏది ప్రూవ్ చేయలేకపోయారు, ఏది ఇది అవ్వలేదు. బట్ ఇక్కడ ప్రూవ్ అయ్యాయి, జప్తు అయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వయంగా 38,000 కోట్లు అటాచ్ చేసింది, సిబిఐ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి అక్కడ ఏం చేయలేకపోయింది. పోనీ మోదీ గారితో విభేదించి 2018లో బయటకు వచ్చేసారు బాబు గారు. మరి అప్పుడైనా నిజంగా కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులనే బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయించేస్తున్నారని అంటున్నారు కదా. అంటే వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ మరి కవిత గారిని మొన్న అరెస్ట్ చేసేయారు కదా. మరి అలాంటప్పుడు నిజంగా బీజేపీ వాళ్ళకి నచ్చకపోతే బాబు గారిని కూడా అరెస్ట్ చేసేవాళ్ళుగా, ఎందుకు చేయలేకపోయారంటారు? వాళ్ళకి తెలివితేటలు లేక. ఆయన ఎందులోనూ కూడా ఆయన పేరు ఒక అభియోగాలు మోపారు తప్ప ఏది కూడా ప్రూవ్ అవ్వలేదు. లేకపోతే బీజేపీ వాళ్ళు ఈజీగా చేస్తారు కదా, చేసి ఉండేవారు కదా ఇప్పటికే. పైగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రికి ఈయన అరెస్ట్ చేయడానికి ఏముంది? కాకపోతే వీళ్ళు 53 రోజులుగా లోపల పెట్టారని అంటే అరెస్ట్ చేసే విధానం సరిగ్గా లేదు. ఆయన మీద ఉన్న ప్రూఫ్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, అన్నీ ఎక్కడ వచ్చినా కూడా అక్కడున్నాయి పత్రాలు, ఎక్కడున్నాయి పత్రాలు, అక్కడున్నాయి కేసులు, ఎక్కడున్నాయి కేసులు అని చెప్తున్నారు. తెచ్చి చూపించండి, మరి ప్రూఫ్ చేయండి, శిక్ష విధించాల్సింది. మరి ఎలా బయటకు వచ్చేసారంటారు? ఎంతకని ఎన్నైనా వ్యవస్థను కూడా ఎన్ని రోజులు ఎలాగ మార్ఫింగ్ చేయగలుగుతారు? చేయలేరు కదా. సో అలాగా అవన్నీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రస్తావన అదే మాట్లాడారు. 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఈరోజు మన రాష్ట్రాన్ని శాసించేలాగా, రాష్ట్ర ప్రజల్ని శాసించేలాగా ఉంది, ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు పౌరులు అనే దాని మీద అట్లా ఒక రకమైన అంటే పర్సనల్ లైఫ్లోకి వెళ్లకుండా వృత్తిపరమైన విమర్శలు చేసుకోవడం అనేది అందరికీ హెల్దీగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.